తిరుపతిలో గంగమ్మ జాతర సందడి నెలకొంది. ఈ ఉత్సవాలకు 900 ఏళ్ల చరిత్ర ఉంది. వింత ఆచారాలు, విచిత్ర వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఏటా అంగరంగ వైభవంగా గంగమ్మ జాతర జరుగుతుంది. ఈ ఏడాది వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గంగమ్మ తల్లి ఉత్సవాలు ప్రారంభమైనాయి. మొత్తం 9 రోజుల పాటు కూడా దేవస్థానం కావచ్చు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, అదేవిధంగా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. తిరుపతిలో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా 30 గ్రామాల నుంచి కూడా దాదాపుగా అంటే భక్తులందరూ కూడా తరలి వచ్చి 9 రోజుల పాటు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. లక్షలాది మంది భక్తులు వస్తారు. మరి దేవస్థానానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి ఏర్పాట్లు జరిగాయనే దానిపైన చైర్మన్ మనతో పాటు మహేష్ యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ఈసారి ఎట్లా ఏర్పాట్లు చేసుకుంటున్నారు? జై గంగమ్మ తల్లి. మా పాలక మండలి ఏర్పాటైన తర్వాత ఇది మొట్టమొదటి జాతర. మాకు ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్ల విషయంలో ఎక్కడెక్కడ మేము రాజీ పడలేదు. గతంలో లేని విధంగా మేము చలువు పందులు గతంలో తుడా కార్యాలయం వరకే వేసే చలువు పందుల్ని మేము దాని కాస్త సెంట్రల్ పార్క్ వరకు అట్లా నార్త్ ఈస్ట్ సైడ్ తీసుకెళ్ళాం. ఇటు సౌత్ సైడ్కి వచ్చేటప్పటికి వెస్ట్ సైడు ఇట్లా నేరేలమ్మ గుడి వరకు ఉండే చలువు పందుల్ని హెడ్ పోస్ట్ ఆఫీస్ వరకు తీసుకెళ్ళాము. భక్తులందరికీ కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి చాలా ఉపశమనంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాము. మేము అదేవిధంగా లైటింగ్స్ విషయానికి వస్తే గతంలో కూడా ఎన్నడూ చూడలే. భక్తులందరూ కూడా ఈరోజు దేవస్థానం గుడికి వచ్చే భక్తులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది తిరుమల బైపాస్ రోడ్ నుంచి ఇట్లా ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ వరకు, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ నుంచి ఇట్లా నాలుకాల మండపం వరకు, అక్కడ బండ్ల వీధి నుంచి ఇట్లా గురువారెడ్డి ఇంటి వరకు, పెద్ద గంగమ్మ గుడి నుంచి ఇట్లా మన చిన్న గంగమ్మ గుడి వరకు వీడియో ఏర్పాటు చేయడం. అదేవిధంగా విద్యుత్ దీపాలంకరణలో పాటు కటౌట్లు, ఆర్చులు కూడా ఏర్పాటు చేయడం. ఇవన్నీ కూడా సర్వాను సుందరంగా ఏర్పాటు చేశారు. భక్తులందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి ఉత్సవాలు అంటానే మన తిరుపతి కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చూస్తాను, రేణుగుంట కానీ, చంద్రగిరి కానీ, అంటే ఇట్లా పాకాల, దామలు, చాలా ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఒకరోజు స్వామిని, అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారు. ఇన్ని లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళకి ఫెసిలిటీస్ విషయంలో తాగునీటి వసతులు కానీ, ఇట్లా క్యూలైన్స్ మేనేజ్మెంట్లో కానీ ఇలాంటివన్నీ ఏ విధంగా చేశారు? ఎండ తీవ్రత ఎక్కువ ఉంది, మీరేమో చలువు పందులు చక్కగా వేశారు, ఎట్లా ఉన్నాయి సార్? ఆ విషయాన్ని కూడా మేము ముందే ఆలోచించి మా పాలకమండలి నిర్ణయించుకున్నారా అంటే వచ్చే దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఒకటి గమనించాలి. ఇంతకుముందు గతంలో గుడి లోపల ఉండే క్యూ లైన్స్ని ఈసారి గుడి బయట వెలుపుల పక్క నేరేలమ్మ గుడి సైడ్ నుంచి క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆల్రెడీ చూడొచ్చు, నిన్నటి నుంచి కూడా భక్తులందరూ ఇబ్బంది పడకూడదని ప్రతిరోజు కూడా ఒక 10,000 మజ్జిగ ప్యాకెట్లు, ఒక 10,000 వాటర్ బాటిల్లు కూడా మేము దేవస్థానం సమకూరుస్తున్నాం. ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ ఉదయాన్నే స్టార్ట్ అయ్యింది. భక్తులందరూ కూడా వచ్చి సంతోషకరమైన వాతావరణంలో వాళ్ళు సంతృప్తికరమైన దర్శనం చేసుకుని ఆనందంగా ఇంటికి వెళ్ళాలని చెప్పి కూడా ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అంటే అమ్మవారి ఉత్సవాల్లో వేషధారణ ఎక్కువగా హైలైట్గా నిలుస్తుంది. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వేషధారణలు వస్తారు. దానికి సంబంధించి ఎట్లా ఏర్పాట్లు ఉన్నాయి, ఎట్లా జరుగుతుంది? భక్తులందరూ ఈ రోజు నుంచి కూడా వేషాలు మొదలయ్యాయి. నిన్నటితో చాటింపు జరిగింది, ఈరోజుతో వేషాలు మొదలయ్యాయి. వేషాలు వేసుకుని వచ్చే భక్తులు కూడా ఎక్కడికక్కడ మేము సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నాం. విఐపీల సేవలు అయితే మేము పూర్తిగా దూరంగా ఉన్నాం. జాతర రోజు కూడా 12వ తారీఖున రోజు కూడా విఐపీలకి తిరుమల తరహాలో టైం స్లాట్లు కేటాయించడం జరిగింది. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వాళ్ళు టైం స్లాట్ కేటాయించడం జరిగింది. తిరుపతి నగరంలోనే ఉండే ప్రముఖులందరూ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, మీరు ఈ టైంలో వచ్చి మీరు అమ్మవారిని దర్శించుకోవాలి. మిగిలిన టైంలకంతా కూడా మిగిలిన టైంతో సామాన్య భక్తులకి ఇస్తాం కాబట్టి మాకు మీరు సహకరించాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఎక్కువగా అమ్మవారు అంటారే మహిళలు వస్తారు, వాళ్ళు పొంగులు పెట్టుకోవడానికి కానీ, ఇక్కడ కర్పూర హారతలు ఇచ్చుకోవడానికి కానీ ఆ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి? చాలా చక్కగా చేశారండి. ఈసారి పొంగలు పెట్టుకునే భక్తులందరూ కూడా పక్కనే ఉన్న ఇందిరా ప్రియదర్శి మార్కెట్ అందరూ ఏర్పాటు చేయడం అయింది. లోపల అక్కడ పొంగలు పెట్టుకొని ఇక్కడ వచ్చి అమ్మవారికి పొంగలు సమర్పించుకొని అందరూ కూడా ఈస్ట్ గేట్ నుంచి బయట వచ్చి సౌత్ గేట్లో నుంచి క్యూ లైన్లో నుంచి కూడా అమ్మవారి దర్శనానికి లోపల రావాలి. ఇక్కడ మహిళలు ఎక్కువ శాతం వస్తారు కాబట్టి దానికే ఇక్కడ ఎయిర్ కూలర్లు అన్నీ కూడా ఏర్పాటు చేయడం అయింది. లోపల ఎటువంటి ఎండ తీవ్రత వల్ల వేసవికి ఉపశమనంగా ఎయిర్ కూలర్లు ఏర్పాటు చేశాం. అదేవిధంగా వాళ్ళకి మజ్జిగ, వాటర్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా సంతృప్తికరంగా వెళ్తారని చెప్పి అనుకుంటున్నాం. నుంచి మీకు ఎటువంటి ఆదేశాలు ఉన్నాయి, ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ప్రభుత్వం పూర్తిగా టీటీడీ వారికి డైరెక్షన్ ఇచ్చింది. అటు టీటీడీ వారు, ఇటు మున్సిపల్ కార్పొరేషన్ వారు, ఇటు తుడా వారు వాళ్ళందరి సహకారంతో ఈ ఏర్పాట్లన్నీ కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఒక 6 చలివేంద్రాలు ఓపెన్ చేసి జరిగారు. అక్కడ కూడా ఉచిత మంచినీరు, మజ్జిగ కూడా వాళ్ళు కూడా అక్కడ పంపిణీ చేస్తారు. ఇంకా శానిటేషన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు. చిన్న ఆడ వేప ఆకుబండ కానీ ఇమీడియట్లీ తీస్తున్నారు. ఇక్కడ శానిటేషన్ సిబ్బంది కూడా ఒక షిఫ్టింగ్ 150 మంది పనిచేస్తున్నారు కాబట్టి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా చేసుకుంటారు.
సో మహేష్ యాదవ్ గారు ఒకటే చెప్తున్నారు, 9 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి. అయితే దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి భక్తుడు కూడా తిరుపతి పట్టణంలో కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా స్వామివారిని అమ్మవారిని ఇక్కడ సంతృప్తికరంగా దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తామంటూ కూడా ఆయన చెప్తున్నారు. రోజుకు ఒక వేషధారులో భక్తులు వస్తూ ఉంటారు. చూద్దాం మరి ఉత్సవాలు అనేది ప్రారంభమయ్యాయి. లక్షలాది మంది భక్తులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో కలిసి గోపీనాథ్ ఐ న్యూస్, తిరుపతి తాతయ్యగుంట అమ్మవారి ఆలయం నుంచి.